ఆ స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఏ మనసుతో ఏ భావం పెట్టుకున్నామో ఇంకా ఆ మనసు లేకుండా అయ్యేంత స్థిరమైపోతాము. స్థిరమవ్వాలి. స్థిరమైన తర్వాత ఇంకా అందులో స్థిరంగా ఉండిపోతాం తప్పితే ఆ తర్వాత ఏ భావాలు లేకుండా మనకు ప్రమేయం లేకుండా విశ్వం అనేది పరమాత్మ అనేది కొన్ని థాట్స్ మనకి ఇవ్వటం మొదలు పెడతాడు. అవి మనం అలా వచ్చేస్తుంటే తప్పితే దాన్ని పొందుతూ ఉంటాం తప్పితే మళ్ళీ మన మనసుతో ఉపయోగించే భావాలు లేకుండా ఆ పొందేదే జ్ఞానం అవుతుంది, ఆత్మజ్ఞానం అవుతుంది, పరమాత్మ జ్ఞానం అవుతుంది అని నేను క్లారిటీగానే చెప్పా కదా. కాకపోతే అది టైం పట్టింది మీకు ఆ క్లారిటీని మళ్ళీ క్యాచ్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. మిగిలింది కొంత సంశయం మిగిలింది మళ్ళీ అందులోనే. భావాలు లేని స్థితి భావాతీత ధ్యానం అమ్మ. భావాలు లేని ధ్యానం భావాతీత ధ్యానం. వినండి.